హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనం సత్తుతో ఐస్ క్యాండీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇలా ఒక మిక్సీ జార్లో ఒక 200 గ్రామ్స్ గుల్లచెనగపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ వాము వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. వేరే మిక్సీ జార్లోకి 2 బనానాస్ని కట్ చేసుకొని ఇలా డేట్స్ని పిక్కలు తీసేసుకొని ఒక 2 స్పూను ఈ సత్తు పౌడర్ వేసుకొని ఇది ములిగేలాగా మిల్క్ వేసుకొని దీన్ని మెత్తగా చక్కగా మనము స్మూత్గా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఐస్ క్యాండీ లిక్విడ్ రెడీ అయిపోతుందండి. ఇలా కొన్ని బాదము పిస్తాని సన్నగా తరుక్కొని ఇందులో టూటీ ఫుటీ వేసుకొని ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ఇలా కిందకి సెట్ చేసుకుంటే మనం ఐస్ క్యాండీ తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇలా ఈ లిక్విడ్ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఐస్ క్యాండీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఈ లిక్విడ్ మొత్తంలో కూడా మనము టూటీ ఫ్రూటీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా మౌల్డ్స్ని రెడీ చేసుకొని మనం 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి సత్తు ఐస్ క్యాండీస్ చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. మనం మౌల్డ్స్ని రిమూవ్ చేసేటప్పుడు దీన్ని కొంచెం సేపు కుళాయి కింద ఇలా పెట్టి మనం తీస్తే ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తాయండి. అంటే ఫ్యూ సెకండ్స్ వాటర్లో పెట్టాల్సి ఉంటుంది మనం మౌల్డ్స్ని డిమోల్డ్ చేసేటప్పుడు. ఇంతేనండి, మన హెల్దీ ఐస్ క్యాండీస్ రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈసారి సమ్మర్కి పిల్లలకి ఇలా హెల్దీగా ఐస్ క్యాండీస్ చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి.